హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన మహోన్నతమైన దేవుడు. హల్లెలూయా. మరి దేవుని యొక్క మహోన్నతమైన కృప మరి 2017 సంవత్సరంలో ప్రభుల వారు నీవు ఖచ్చితంగా MTH చదువుకోవాలి అని చెప్పారు. 2017 సంవత్సరాల్లో అప్పుడు MTH అంటే మాస్టర్ ఆఫ్ థియాలజీ, వేదాంత విద్య అనమాట. ఇదంతా కూడా బైబిల్కి సంబంధించినవి ఈ కోర్సులు. మనకి ఎవరో సార్లు ఉండరు, ఎవరు ఉండరు. మన వాళ్ళకి పుస్తకాల గురించి పంపిస్తే వాళ్ళు మనకి ఇంటికి పుస్తకాలు పంపుతారు. ఆ పుస్తకాలన్నీ చూసుకొని చదువుకుంటా దాని గురించి ఇంకా లోతుగా మనమే అధ్యయనం చేసుకుంటూ ఉండాలన్నమాట. దేవుని కృప. దేవుడు అది చెప్పినప్పుడు ఎందుకు ప్రభా, ఇప్పుడు ఎందుకు ప్రభా, ఇప్పుడు నాకేంటి ప్రభా అనుకున్నాను. కానీ ప్రభు కృప మినిస్ట్రీకి ఇవి ఉండాలి. హల్లెలూయా. సేవ చేస్తున్నామంటే మనకి వెనకాల దానికి తగ్గిన పట్టభద్రులు అయ్యి ఖచ్చితంగా ఉండాలన్నమాట. అప్పట్లో అది చేయడానికి దేవుడు సహాయం అందించాడు. దేవుని కృప అందులో కూడా A+ వచ్చింది నాకు. దేవుని కృపలో మంచి మార్కులతో ప్రభు నిలిచోబెట్టాడు. ఆ తర్వాత ఈ PhD చేయాలి అని దేవుడు తలంపించాక చాలాలు దాని మీద ఏ రాద్దామని ఏది వచ్చింది. ఆ పుస్తకాలు తీసి ముందెట్టు కూడా మళ్ళీ అన్నీ మూసేసి కబూర్లో పెట్టేసి కూర్చోవడం తప్ప ఏమీ వచ్చింది. దేవుణ్ణి అలా అడగడం గంట మొక్క రాయడం ఎలా అనమాట. ఎంతన్నా రాయొచ్చు, ఎన్ని పేజీలన్నా రాయాలి మనం ఇందులో. దేవుని కృప, ప్రభు ఉచితమైన కృప వల్ల అది కూడా అయిపోయింది. అదంతా దేవుని ఉచితమైన కృప మాత్రమే. హల్లెలూయా. అయితే ప్రభు యొక్క మహోన్నతమైన కృపలో మరి డిసెంబరు నెలలోనే కిందటి సంవత్సరం నన్ను ప్రార్థనా మందిరానికి అక్కడ ఆ చర్చికి వెళ్ళని దేవుడు ప్రేరేపించారు. జనవరి 7న నేను ఆ మందిరానికి వెళ్ళగా దేవుడు నాకు అక్కడ సరిహద్దులు విశాలపరిచి మార్చి నెల నుంచి శుక్రవారాలు ప్రసంగించడం, అలాగే అనేకమైన కూటాలకు వెళ్ళడం, మళ్ళీ ప్రార్థనలో దేవుడు నన్ను నించోబెట్టడం, ఇవన్నీ ఈ సంవత్సరం అంతా దేవుడి కృపలు అవన్నీ కూడా సరిహద్దులు విశాలపరచబడ్డాయి. ప్రభు కృప. అయితే మళ్ళా డిసెంబర్ నెలలో నా దేవుడు అన్నాడు, నీవు ఈసారి కాకినాడ ప్రాంతానికి తరచుగా కూటానికి వెళ్ళవలసి ఉంటుంది. హల్లెలూయా. నేను ఎప్పుడైతే నీకు చెప్తానో నువ్వు అప్పుడు వెళ్ళాలి అని చెప్పాను. అలాగే ప్రభు అనుకున్నాను. జనవరి నెలలో దేవుడు వెళ్ళమన్నట్టు ప్రేరేపణ ఇచ్చారు. అంటే వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలన్నా నాకు తెలియదు. ఆ జనవరి నెల అంతా ప్రార్థనలో ఉన్నాం, సిద్ధపడ్డాను. ప్రభా నీ కృప చొప్పున నాకు సహాయం చేయి. నేను ఎక్కడికి వెళ్ళా మీరు కూడా వినే ఉంటారు. కాకినాడ అడ్రస్ మీదే వెళ్తుంటాను. సాధ్యమైనంత వరకు పాయకరపేట అడ్రస్ నేను చెప్పను. అది చాలామంది ఆర్టీసీ బస్సు ఎక్కి కూడా దిగేసి అమ్మగారు దిగిపోయాం, ఇంకా ఆ బస్సులో ఉన్నాము, మీరు అడ్రస్ చెప్తే ఇంటికి వచ్చేస్తాం అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడు నేను అమ్మ లేదు, నేను వేరే చోట ఉంటాను, ఫోటోలో ఉన్నానమ్మా చెప్తా ఉంటాను. అంటే ప్రభు కృప ఏంటంటే దేవుడు ఈ స్థలాన్ని ఇక్కడ మహిమపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ వేసిన కన్నీరు కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఒంటరితనం అనుభవాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను నేను. ఎక్కడి నుంచి ఆ ప్రార్థన జీవితం, మోకాళ్ళ అనుభవం అవన్నీ ఇక్కడే. అయితే ప్రభుల వారు ఇక్కడికి వెళ్ళు అని చెప్పాను అన్నమాట. హల్లెలూయా. దేవుడు ఎంతో వెళ్ళమని చెప్తేనే కానీ కథలను అక్కడ కూడా మా పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అమ్మగారు వెళ్ళారంటే దేవుడు వెళ్ళమని చెప్పే ఉంటారని. అలాగే మీకు కూడా ఇదంతా తెలుసు. దేవుడు వెళ్ళమని అంటేనే కానీ ఇక్కడికి రా. ఇప్పుడు దేవుడు ఇక్కడికి ఎందుకు పంపించాడు అంటే, ఇన్నాళ్ళు అంటే ఒకప్పుడు ఇంచుమించు 14 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే అప్పుడు నేను మా పాప. అప్పుడు ఇక్కడ ఏముండేదంటే సర్వ సమృద్ధి ఉండేది. ఇక్కడ ఏ అనారోగ్యమైనా మందిరానికి వస్తే తగ్గిపోయేదమ్మా. క్యాన్సర్లు తగ్గడం మా కళ్ళతో మేము చూసాం. బీపీలు, షుగర్లు నార్మల్ రిపోర్ట్లు రావడం నా కళ్ళతో నేను చూశాను. చాలా వాటికి సాక్ష్యము దేవుని.
అలాగే కుటుంబాలు విడిపోయిన వాళ్ళు వస్తే దేవుడు అలాగే కృప కాదు మన పాప కృపైన కీర్తి వాళ్ళ ఆటో ఒకసారి పోతే ఆటో గురించి ముందు తను వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఇక్కడ పాపేనమ్మా మీ అక్క పేరు వీళ్ళక్క మా కీర్తియే వచ్చింది ముందు. ఇక్కడికి వస్తే నేను అక్క ఫ్రెండ్ తను అసలు మా అక్క ఫ్రెండ్ నువ్వు రత్నకుమారి తెలుసా అమ్మ నీకంటే తెలుసు రాని నువ్వా అంటే అవునంటే ఆటో పోయింది అప్పుడు తనకి. ఆటో గురించి ప్రార్థనలో పెట్టమన్నప్పుడు దేవుని కృప ఇక్కడే ఇదే ప్రార్థనా స్థలంలో మోకరించి ప్రార్థన చేస్తే అప్పుడేముండదు మా పైన ఎండే ఎటు వచ్చి ఇక్కడే మోకరించి మనం అంతే అన్నారు. అయితే ప్రార్థన చేస్తే తర్వాత ఆటో కూడా దొరికింది తనకి. ఆ సాక్షి మీద చెప్పింది తను. ఇలాగా ఒక మంచి ఏంటంటే ఏది పోయినా వచ్చి ఇక్కడ ఎత్తుక్కుంటే ఇక్కడ దొరికేసింది మాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ప్రభు కృపే. తర్వాత నా జీవితంలో వచ్చిన ప్రతి మార్పు అవి పుట్టడం అవి పుట్టాక ప్రతిదీ కూడా దేవుని యొక్క కృపే. దేవునికి వ్యతిరేకంగా అయితే నేను ఏనాడు వెళ్ళలేదు, అలాంటి ఏమీ కాలేదు. కానీ ప్రభు కృప ఏంటంటే దేవుడు మరలా ఈ స్థలాన్ని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మరలా ఈ స్థలాన్ని గొప్ప చేయబోతున్నాడు. మరలా ఇక్కడ సర్వ సమృద్ధి ఉంచుతున్నాడు. మరలా ఇక్కడ ఏది కావాల్సి వచ్చినా ఎక్కడికే వచ్చి ఇక్కడి నుంచే మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పట్లోని దయ్యాలు పట్టిన గబగబ పట్టుకుని ఇక్కడికి వచ్చేసేవారు. దయ్యాలు మొదలుపెట్టేవారు. కొట్టి ప్రార్థనలు చేయడానికి ప్రభువారు ఎంతో కృప చూపించారు. హరికృష్ణ మెడికల్స్ ఈశ్వరి దేవి వాళ్ళకి దయ్యాలు పట్టినప్పుడు ఎవరో ఒక్కలేదు, నేను ఒక్కదాన్ని. ప్రభు కృప ఇంకా దీవెన ఉంది. దీవెనకి బాగా తెలిసి ఇవన్నీ ఇద్దరం వెళ్ళిపోయే వాళ్ళం ఈ బైబిల్ పట్టుకొని. సోమేశ్వరం కూడా వెళ్ళి అక్కడ దయ్యాన్ని మొదలుపెట్టిన సంగతులు ఉన్నాయి మాకు. అయితే అలా ప్రభు ఇప్పుడు ఏమన్నారంటే మరలా ఈ స్థలాన్ని ఆయన పరిశుద్ధపరచబోతున్నారు. మరలా ఇక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి. అవి ఎలాంటివి అంటే గత కాలంలో జరిగిన అద్భుతాలకి రెట్టింపు అద్భుతాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నారంటే ఈ కూడిక పేరు అభిషేక స్వస్థత విడుదల అనే కూడికిది. ఇందులో అభిషేకం ఉంది, ఇందులో స్వస్థత ఉంది, ఇందులో విడుదల ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరలా దేవుడు ఈ స్థలాన్ని పరిశుద్ధపరుస్తున్నారు. ఈ స్థలాన్ని ఆశీర్వదించబోతున్నారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా స్వస్థపరచబోతున్నాడు. హాస్పిటల్లో ఉన్న ఆ రిపోర్ట్స్ ఖచ్చితంగా తారుమారు అయిపోతూ ఉన్నాయి. దేవుడు మరలా అధికారముతో నింపి లేపి నిలవబెట్టబోయారు. హల్లెలూయా, నిలవబెట్టేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కానుంచి మిమ్మల్ని బట్టి సంఘానికి పేరు. ఈ కానుంచి మిమ్మల్ని బట్టి వీళ్ళు పలానా సంఘ విశ్వాసులు అనేటప్పటికి వాళ్ళ సంఘంలో అన్ని దీవెనలే అన్నమాట వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ఇక్కడ అద్భుతాలు చేస్తున్నాను. మీరు బట్టి వారు కాదు, దేవుడు మిమ్మల్ని మరలా లేపేస్తున్నాడు. అంతే దేవుడు ప్రతి విధమైన నష్టము ఆశీర్వాదంగా మారిపోతుంది. ప్రతి విధమైన శాపము ఆశీర్వాదంగా మారిపోతుంది. ప్రతి విధమైన వేదన దుఃఖము ఎగిరిపోవును, కన్నీరు ఎగిరిపోవును అంటున్నాడు దేవుడు. స్తోత్రం, స్తోత్రం. దేవుడు మీ తలలపైకి ఎత్తేసాము. దేవుడు మీ తలలపైకి ఎత్తేసాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాకు చెప్పిన అంశం ఏంటంటే నాన్న, నిర్గమకాండము 27వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండము 27వ అధ్యాయము 21. సవరింపవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని మన జీవితాలలో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఒక అద్భుతము జరగాలి అంటే
ఏమా సాక్ష్యపు మందసం ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారంలో అహరోను అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలను. ఇది ప్రత్యక్షపు గుడారము. అహరోను అంటే యాజకుడు, ఆయనే మన ప్రభుల వారు, ఆయన యొక్క కుమారులం మనం. హల్లెలూయా, కుమార్తెలం. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్న మనల్ని దేవుడు సాయంకాలం నుంచి ఉదయం వరకు సవరిస్తాడట. హల్లెలూయా. సవరించడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు కరెక్ట్గా కూర్చో, నువ్వు ఇలా కూర్చో, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా ఉండు. ఫోటో చూడండి, ఎప్పుడైనా మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు తీసుకుంటే తల కిందకెట్టు, చేతికెట్టు, ఇలా ఇలా ఏదైనా చెప్పి మనల్ని ఏం చేస్తారు, ఒకసారి సవరిస్తారు. దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. దానికి ఇప్పుడు ఏం చేస్తాడంటే మనల్ని కొంచెం సవరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సవరిస్తున్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, మనము దేవుడి యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతేనే అద్భుతం జరుగుతుంది. ఆయన చేతిలో పడ్డ రొట్టెనే ఆయన విరుస్తాడు, కానీ పక్కన ఉన్న రొట్టెను విరవడానికి, విరిచివేయబడ్డానికి మనం అధికారం ఇవ్వాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. సవరిస్తే మనల్ని కొంచెం అలా తిప్పితే కనుక దేవుడు ఏం చేస్తాడంటే మన బ్రతుకుల ద్వారా లోకానికి మనలోంచి వెలుగు ప్రకాశింపచేస్తాడు. మనలోంచి, బ్రతుకులోంచి దేవుని యొక్క కాంతి లోకానికి వెళ్తుంది. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని కృపలో ఉన్న మనల్ని ఇప్పుడు దేవుడు ఒక్కొక్క స్తంభముగా దేవుడు దీవించబోతున్నాడు. మీ బ్రతుకులు మార్చబోతున్నాయి. నేనేదో వచ్చేలేదు, దేవుడు చెప్పి నువ్వు వెళ్ళు అని చెప్పాడు, నువ్వు వెళ్ళాలని చెప్పాడు. నేను ఫిబ్రవరి నెల అంతా కనపడుతున్నాను, ప్రభువా ఎప్పుడు వెళ్ళాలని అడుగుతున్నాను. ప్రభు వారి కిందటి వారం అంతా కూడా కొంచెం బిజీ, తర్వాత ఈ వారంలో ప్రభువా ఎప్పుడు వెళ్ళాలంటే సరిగ్గా ఈరోజు వెళ్ళాలన్నాడు. ఏమొస్తాను. హల్లెలూయా. సరిగ్గా ఇవ్వాలి. రేపు శుక్రవారం మనకి ఎలాగా మందిరం, శనివారం మనకి ఆల్మిక్ ప్రేయర్, మళ్ళీ ఆదివారానికి మార్చి వచ్చేస్తుంది. దేవుడు కృప, ఆయన లెక్కలు ఎంత కరెక్ట్గా ఉంటాయంటే అది ఆయన ఉచితమైన కృప. దేవుడు ఈరోజు మనల్ని సవరిస్తూ ఉన్నాడు, సవరణ చేస్తూ ఉన్నాడు. ఓకే, హల్లెలూయా. చూడండి, ఇంకొంచెం మనం అలా ముందుకెళ్తే నిర్గమకాండము 39వ అధ్యాయము 37వ వచనం. ప్రదీపముల వరుసను దీపం కొరకు మనకు చూడండి, పవిత్రమైన దీప వృక్షములను సవరించు దాని ప్రదీపములను. హల్లెలూయా. ప్రదీపములు అంటే అర్థమేంటి, అవి కూడా దీపాలే. ప్రదీపాలు అంటే దీపాలే కదమ్మా. అవి చిన్న చిన్నగా ఉంటాయి. తల్లి సవరించినప్పుడు అంటే ఒక్కసారి మనల్ని పైనుంచి కిందకి చూస్తూ ఉన్నప్పుడు మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో జక్కయ్య ఉన్నాడు. ఈ జక్కయ్య లోకాసువార్త 19వ అధ్యాయం ఉంటుంది కదా. జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరి మేడి చెట్టు ఎక్కేసి అక్కడ ఉన్నాడు. యేసు ప్రభుల వారు అక్కడికి వచ్చేటప్పటికి యేసు ప్రభుల వారు సైతము కన్నులు ఎత్తి చూశారు. మీకు తెలుసు, యేసు ప్రభు వారిని కన్నులు పైకెత్తించిన పొట్టుడు ఈ జక్కయ్య. ఏదైనా కిందంటే మాత్రం ఖచ్చితంగా ఇలాగే చూసి ప్రభువారు మాట్లాడినేమో. యేసు ప్రభుల వారిని సైతమే కన్నులు ఎత్తి పైకెత్తి చూసే అట్టి కృప ఎలా వచ్చింది అంటే, జక్కయ్య ఏం చేశాడు, మేడి చెట్టు ఎక్కాడు. జక్కయ్యలో ఉన్న మేడి చెట్టు ఎక్కడం వెనకున్న అది ఒక్క గొప్ప కారణం ఏంటంటే, యేసు ఎవరో చూడాలి. నాన్న, ఈరోజు నీవు దేవుడు ఎవరో చూడాలి అని మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వారికి దేవుని చూపిద్దువు కాదు. హల్లెలూయా. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీలో దేవుని వెతికేయాలి. ఖచ్చితంగా ఆ రోజులు వచ్చే యేసునామలో అవి మన రోజుల్లోనే వచ్చేసాయి, మన బ్రతుకుల్లోనే వచ్చేసాయి. మీతో పాటు ఉన్నవాళ్ళు
మీలో దేవుణ్ణి వెతుక్కునే సమయం రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ దేవుడు ఎవరు, వీళ్ళ దేవుడు ఎవరు, వీళ్ళు ఎక్కడికి పరుగులెట్టరో ఏదొచ్చినా ప్రార్థనలో కూర్చుంటారు, ఏదొచ్చినా వాక్యంలోనే కూర్చుంటారు. వీళ్ళకి ఏది వచ్చినా ప్రభు దగ్గరే వెతుక్కుంటారు అని చెప్పి వీళ్ళ దేవుడు ఎవరు అని చెప్పి చూస్తూ ఉంటుండగానే యేసు ప్రభుల వారు వారిని చూచి మీ ద్వారా దేవుడు వాళ్ళను దర్శించబోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నుంచి నోట గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉండబోతున్నాయి, గొప్ప సాక్ష్యాలు ఉండబోతున్నాయి. ఆ సాక్ష్యాలు అనేక మందిని ప్రభావితం చేసి వాళ్ళ ప్రభు దగ్గరికి దేవుడు కాళ్ళు పట్టుకొని తీసుకురాబోతున్నాడు, కాళ్ళు పట్టుకొని వాళ్ళ ప్రభు దగ్గరికి తీసుకురాబోతున్నాడు. నేను అంటే కొన్ని సందర్భాల్లో విన్నాను, వరాలు ఇంట్లోని ఈ భోజనాలు వాళ్ళందరూ వస్తుంటారు, చక్కగా ప్రేమగా అవుతూ ఉంటుంది. మా అమ్మగారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళ వరాలు వాళ్ళ ఇంట్లో అందరూ వచ్చారమ్మా భోజనాలు అని గట్రా చెప్తున్నారు. ప్రభు కృప చాలాసార్లు ఆ విషయంలో ప్రార్థనలో పెట్టినప్పుడు దేవుడు అన్నాడు, రాబోతున్న రోజుల్లో వాళ్ళందరూ ప్రభు మందిరానికి వస్తారు. హల్లెలూయా, వాళ్ళందరూ ప్రభు మందిరానికి వస్తారు. మా అమ్మగారు ఈ విషయంలో చాలా పట్టుదలగా ప్రార్థిస్తూ ఉంటారు. అమ్మ నాతో చాలాసార్లు అంటారు, వాళ్ళందరూ వచ్చేయాలమ్మ, వాళ్ళందరూ మందిరానికి వచ్చారు, వరాలు చక్కగా ఆహారం వండి వాళ్ళకి పెడుతుంది, కానీ ఈరోజు మందిరానికి వాళ్ళు రాలేకపోయారు రాని అని చెప్తూ ఉంటారు. అప్పుడు అనుకుంటారు అనమాట, వాళ్ళందరూ మందిరానికి రావాలి, వాళ్ళందరూ మందిరానికి రావాలి. లోకంలోని ఇప్పుడు వచ్చింది ఏంటంటే వాళ్ళు మనల్లో దేవుణ్ణి చూడలేకపోతున్నారు, చూడటానికి వీలుగా మనమే ఉండటం లేదు, చూడటానికి వీలుగా మనమే ఉండటం లేదు. అయితే ఈరోజు దేవుడు మనకున్న సవరణలు ఆయనే చేసి, మనకున్న సవరణలు ఆయనే చేసి మనలో దేవుని లోకానికి చూపించబోతున్నాడు. హల్లెలూయా, మనలో దేవుని చూపించబోతున్నారు. ఏ లోపాలను బట్టి అయితే దేవుడు ఇదిగో అని చెప్పి వాళ్ళు మనల్ని చూశారు, ఈసారి అదే లోపాలను తిప్పి వాళ్ళకి చూపించబోతున్నారు. అదే లోపాలను తిప్పి, ఆ లోపాన్ని నా దేవుడు ఈ విధంగా కార్యం చేశాడు, ఆ లోపాన్ని నా దేవుడు ఈ విధంగా తీర్చేశాడు. సవరించడం అంటే అర్థం ఏంటంటే ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని సవరించడమే. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకులను మార్చే గొప్ప దేవుడు, మన జీవితాలను మార్చే గొప్ప దేవుడు ఆయన. చూడండి, 2 రాజుల గ్రంథము రాజులు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయం. అక్కడ గేలియా ఉంటాడు. అక్కడ ఇందాక మనం పాట కూడా పాడుకున్నాం కదా, గొప్ప కర్మేలు పర్వతం. ఏమా రాజులు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. 20వ వచనం, 18వ అధ్యాయము 20. ఆహాబు ఇశ్రాయేలు వారి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇక్కడ 2 తలంపుల మధ్య ఉన్న ప్రజలను తన యొద్ద పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే సల్మాన్ రాజు గారు రాక ఎంతసేపు వెలుగులా లేదు, ఇప్పుడు కొంచెం వెలుగు ప్రకాశించి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ మీకు గొప్ప మాట చెప్పాలి. నేను నేర్చుకున్న ఒక గొప్ప మాట, దేవుడు నేను లోకమునకు వెలుగునై ఉన్నానన్న. ఇంకో చోట ఏమన్నారంటే నేను నిజమైన వెలుగును కదా డాడీ, నిజముగా వెలుగునై ఉన్నాను. ఓకే, వెలుగునై ఉన్నాను. వెలుగు అన్న మాటకి గ్రీకు భాషలో ఉన్న అర్థం ఏంటంటే ఐ ఆమ్ ద సోర్సెస్ ఆఫ్ ద లైట్. అంటే అర్థం ఏంటంటే వెలుగుకే మూలమైన దేవుడు,
వెలుగుకే మూలమైన దేవుడు. వెలుగు దేవుడు. వెలుగు మాత్రమే కాదు, అసలు ఆ వెలుగు ఎలా వస్తుంది అంటే వెలుగుకు మూలమైన దేవుళ్ళలోంచే వెలుగు వస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా. మీకు రెండింటికి ఎంత తేడా ఉంటుందంటే, అమ్మ చక్కగా వంటలు వండుతుంది, ఓకే, వంటలకే అమ్మ అంటే అది ఎలా ఉంటుంది చూడండి. మొత్తం అన్ని రకాల వంటలు ఉంటాయి, ఓకే, అర్థమైంది కదండి. ఇంకొక మాట చెప్పిన, వెలుగు అన్న మాటకి గ్రీకులో ఉన్న చాలా అర్థాల్లో ఒక అర్థం పెడితేసామా కదులుతుందట. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగులో మూమెంట్, కదలిక ఉంది, కదలిక ఉంది. అందుకే ఈ సూర్యుడు యొక్క వెలుగు వీటి మీద పడితే గ్రహాలు ఏం చేస్తాయి? కదులుతాయి. నక్షత్రాలు ఏం చేస్తాయి? కదులుతాయి. అంటే వెలుగులో నువ్వు ఉంటేనే నువ్వు కదులుతావు. హల్లెలూయా. వెలుగులో మనం ఉంటే ఆటోమేటిక్గా కదులుతాం. చీకట్లో ఉంటే కదలలేం. ఫరో కాలంలో 3 దినాలు కదా, 3 దినాలు దట్టమైన చీకటి, చేతికి తగులుకునేటంత చీకటి వస్తాయి. ఎవడనో కదలేక వాడు కూర్చున్న చోటనే కూర్చుని పోయాడని మనం ఆ లేఖనాల్లో మనం చూసాం. ఎప్పుడైతే వెలుగు అన్నది ఒక వ్యక్తి మీదకి వస్తుందో, నీవు లేవంటాడు దేవుడు. లెమ్ము, ప్రకాశించుము, యెహోవా వెలుగు నీ పైకి వచ్చి ఉన్నది. వెలుగులో ఉన్న ఇంకొక అర్థం ఏంటంటే, వెలుగులో ఉన్న వాళ్ళు కదులుతారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ చూడండి, ఏలియా కాలంలో ఈ కర్మేలు పర్వతం ఉంది. ఆ కర్మేలు పర్వతం మీద జనులు 2 తలంపుల మధ్య తడబటలాడుతున్న ప్రజలు అక్కడ ఉండిపోయారు. ఏలియా ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నాడో మీ కుటుంబాల్లో మీరే ఏలియాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రసంగం అంతా మీకు తెలుసు, చాలాసార్లు మమ్మీ డాడీ అన్నయ్యలు మీకు చెప్పే ఉంటారు. అయితే ఇంకొంచెం లోతుగా వెళితే ఏలి అంటే అర్థం ఏంటంటే నా దేవా. యా అంటే యెహోవా, నా దేవుడు యెహోవా అనండి. ఏలియా పేర్లు అన్నీ కూడా ఆత్మ యొక్క లక్షణాలు. ఆత్మ లక్షణాలే పేర్లే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఏలియాలు, నేను ఏలియాని. హల్లెలూయా. ఏలియా అంటే అర్థం ఏంటి? నా దేవుడు యెహోవా అని చెప్పే వాళ్ళే ఏలియాలు. హల్లెలూయా, హల్లెలూయా. అలెగ్జాండర్ అని ఒక వ్యక్తి ఒక పేరు పెట్టుకున్నాడట. ఆ సైన్యానికి అంతటికి నిజంగానే అలెగ్జాండరే గొప్ప రాజు అనమాట. అప్పుడు అలెగ్జాండర్ అంటున్నాడు, ఈ దేశం అంతా అయిపోయింది, పదండి ఇంకొక దేశం మీదకి యుద్ధానికి వెళ్దాము. అన్నీ మీలో ఎవరైతే నాకు యుద్ధం అంటే భయం అంటే అన్నవాళ్ళు మీరింటికి వెళ్ళిపోవచ్చు అంటే ఒకడు చెయ్యెత్తేసాడట. అయితే వెళ్ళిపోతావా బాబు, ఏం పేరు నీ పేరు అంటే అలెగ్జాండర్ అన్నాడట. ఆడ పేరు అలెగ్జాండర్. అంటే వాళ్ళ అమ్మలు ఎవరో పెట్టేసినట్టుగా ఉన్నారు కాబట్టి అప్పుడు ఈ అలెగ్జాండర్ అన్నమాట, అయితే నీ పేరన్నా మార్చుకో లేదా నీ బుద్ధన్నా మార్చుకో. హల్లెలూయా. అలెగ్జాండర్ అని పెంచుకోకు నువ్వు, ఎందుకంటే నేను ప్రపంచ వీరుణ్ణి, నా పేరు పెట్టుకున్నాను, నువ్వు చూస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను కాబట్టి అయితే నీ పేరన్నా మార్చుకో లేదా ఇంకోటి నీ బుద్ధన్నా మార్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని యొక్క పేరు పెట్టుకున్న వాళ్ళం అయితే పేర్లన్నా మార్చేసుకోవద్దు, లేదంటే మన బుద్ధి మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పేరు మార్చుకునే పని మనకైతే లేదు, కానీ మన బుద్ధే మనం మార్చుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గురించి పరుగులెట్టే వాళ్ళం, దేవుని గురించి బ్రతుకుతున్న వాళ్ళం చాలా సందర్భాల్లో ఓ మాట నన్ను చాలా ప్రభావితం చేస్తుంది. దేవా నీవే నాకు దిక్కని ఆ రోజు అడిగేశాను, ఈ రోజుకి అదే అడుగు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు అడుగు వేసినప్పుడు అప్పుడున్న పరిస్థితులేవో అప్పుడు ఉన్నాయి, తర్వాత ఎప్పుడున్న పరిస్థితులు అప్పుడు ఉన్నాయి, ఇప్పటికీ ఎప్పుడున్న పరిస్థితులు అలా ఉంటానే ఉంటాయి. అవి అలా ఉంటానే ఉంటాయి, మనం అలా పరిగెడుతూనే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ జీవితాలలో ఏలియాల వలె మీ గృహాలలో లోకములో 2 తలంపులతో, మీ కుటుంబాలలో 2 తలంపులతో నలిగిపోతూ మీ ముందు బాగానే నమ్ముకున్నామమ్మా దేవుణ్ణి అంటూ మీ వెనకాల అనవసరంగా
నమ్ముకుందని ఉంటున్నారు చూడు. దేవుడు మీ ద్వారా వారి బ్రతుకులకు సమాధానం చెప్పబోతున్నాడు. హల్లెలూయా. మీ దేవుడే మా దేవుడు అనే రోజులు రాబోతున్నాయి. మీ దేవుడే మా దేవుడు అనే బ్రతుకులు మారబోతున్నాయి. ప్రతి చంటి పిల్ల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మీ కుటుంబాలలో ఏలియా యొక్క దేవుడే మా దేవుడు. ఏలియా ఆ రోజు ఒక్కటే అన్నాడు, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? బయలు దేవుడైతే బయలుదేవుడినే నమ్ముకోండి, లేకపోతే యెహోవా దేవుడైతే యెహోవా దేవుడినే నమ్ముకోండి. మీకు చెప్తున్నాను చూడండి, బయలు అన్న మాటకు అర్థం ఏంటంటే యజమాని అనండి. యజమాని. యజమాని అంటే అమ్మ బాబేలు ఉందా? బాబేలు ఎక్కడుంది మనకి? ఆదికాండము 11వ అధ్యాయం. నిన్న పాస్టర్స్ మీటింగ్ అయింది. మార్కు సువార్త అంటే పాత నిబంధన గ్రంథంలో పాస్టర్ గారు ఆయన నిన్న సురేష్ పాస్టర్ గారు అని గొప్ప దైవజనులు అటు సైడ్ వచ్చారు మా ప్రాంతానికి. మార్కు సువార్త 3వ అధ్యాయం అంటే గబగబా పాత నిబంధన గ్రంథంలో ఎత్తుతుంటే అతను అందరూ కలిపి అతనికి ఖచ్చితంగా సన్మానం చేయాల్సిన సమయం ఇది. ఇక్కడికి వచ్చే బాబు నీకు సన్మానం చేస్తాం అంటే అర్థం ఏంటంటే మన జీవితాలలో మనం ఇంకా ఇలా ఉంటే ఇంకెక్కడ ఏలియా దేవుడిని ఎక్కడ చూపించగలం మనం? అసలు పాత నిబంధన గ్రంథంలోకి రావాలి కదా. అలాగా బాబేలు గోపురం. బాబేలు, బేలు అన్న మాటలోనే బయలు అంది, అక్కడ ఉంది. బయలు అన్న మాట అక్కడ ఉంది. బాబేలు, బేలే బయలు. స్పెల్లింగ్ ఎలా రాస్తారంటే BEEL. దీన్ని ఇక్కడికి వచ్చేసరికి బయలు అయిందన్నమాట. బాబేలులోనే బయలు అని ఉంది. బాబేలు అన్నది గోపురం, ఇది ఎత్తుగా ఉంటుంది, ఇది యజమాని. వీళ్ళు ఏం చేస్తారంటే అధికారము చలాయించే ఆత్మతో నింపబడి ఉంటారు. వీళ్ళు అధికారం చలాయిస్తారంటే నేను పెద్ద, నేను హోదా, నేను ఇది, నేను అది అని చెప్పుకుంటూ ఉంటారు. దేవుడు ఏమంటాడంటే ఆ బాబేలు అంటే ఆ యజమాని ఆ గోపురం కింద ఉండద్దు అంటాడు దేవుడు. హల్లెలూయా. అందుకే అక్కడ ఏమైందంటే అధికారి చెప్పే మాటలేమీ ఇలా కనబడకుండా దేవుడు ఆ భాషను మార్చేశాడు. ఆ భాషను మార్చాడు. ఎప్పుడైతే దేవుణ్ణి మనకు అధికారిగా పెట్టుకుంటామో అన్ని మాటలు మనకు కరెక్ట్గా వినబడతాయమ్మా. మీరు ఎప్పుడన్నా ఆలోచించండి. దేవుణ్ణి తప్ప లోకంలో ఎవరిని నువ్వు అధికారిగా, అధిపతిగా, యజమానిగా పెట్టుకుంటావో నీకు మాటలు తేడా వచ్చింది. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంటారు. ఆలోడు చెప్తుంటారు, నీకోటి అర్థమవుతుంటారు, నువ్వోటి చెప్తుంటావు, ఆలోడు చెప్తుంటారు. ఈలోగా వచ్చేదాన్ని ఏమంటారంటే గందరగోళం. అందుకే బాబేలు గోపురం అంటేనే గందరగోళము అని అంటాం కదా. మీకు తెలుసు కదా విషయం. తారుమారు అసలైన హిబ్రూ వర్డ్ వచ్చి గందరగోళం, కన్ఫ్యూజన్ స్పిరిట్. గందరగోళం ఉంటుందట అక్కడ, గందరగోళం ఉంటుంది అన్నమాట. మీకు ఏ మాటలు అర్థం అవ్వాలి. ఈ రోజుల్లో బయలు అనే ప్రవక్తలు కట్టిన గోపురం ఏంటి? యజమాని అని వేరొక దానికి కట్టాడు. దేవుడు ఏమంటున్నాడంటే ఇదేంటి? యేసు యెహోవా దేవునికి ఒక బలిపీఠం. అర్థమైందా? ఇక్కడ 2 బలిపీఠాలు ఉన్నాయి. ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఇలా 2 బలిపీఠాలు ఉంటాయి. ఒకటి ఏమంటే దీనికి దానికి హద్దులు ఆడుతూ ఉన్నాను, అదంతా అది, ఇదంతా ఇదే. ఇలా 2 బలిపీఠాలు ఉన్నప్పుడు ఈ బయలు అనే బలిపీఠానికి ఎక్కువ మంది ఉంటారు. దేవుడు అనే బలిపీఠానికి నీవు తప్ప ఎవరో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు ఒక్కదాని ఉన్నా చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఒక్కదాని ఉన్నా దేవుడి చాలమ్మా. మగ్దలేని మరి ఒక్కద్దా ఈ సమాధులు అంటున్నా చాలు. ఈ విషయం మీకు అర్థం అవ్వాలి. మన ఒక్కలు ఉన్నా చాలు, మన ఒక్కలు ఉన్నా చాలు. దేవుడు అంటాడు నువ్వు ఉన్నా చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఇక్కడ అయిందో నాన్న చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం. ఏలియా ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను, 50 మంది ఉన్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి.
450 మంది అట్టున్నారు, ఇటు ఏలియా ఒక్కడే ఉన్నాడు. మరలా చెప్తున్నాను, నేను ఏలియా అనండి, ఏలియా. హల్లెలూయా, హల్లెలూయా. మీలోంచి దేవుడు రావాలి. ఇప్పుడు బయట మీలోంచి దేవుడు రావాలి. కన్యమరియ ఒక్క ఆమె చాలు ప్రభువును మోయడానికి, ఎంతోమంది అక్కర్లేదు. ఆవిడ మోస్తున్నప్పుడు దేవుడు ఆమె పక్షమందండి. ఈమె నీతిమంతురాలు అని చెప్పడానికి యోసేపుని సైతము తీసుకొచ్చి తోడుగా నిల్చోబెట్టాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏలియావి, ఆ విషయం గుర్తుపెట్టుకో. అవతల 450 మంది ఉన్నా నీకు అనవసరం, వాళ్ళు ఎంతమంది ఉన్నా నీకు అనవసరం. నీ పక్షమందు దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. నువ్వే లోకానికి దేవుణ్ణి చూపించాలి. లోకానికి దేవుణ్ణి చూపించే ఒకే ఒక ఆయుధం నీవు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కనుక, మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మనం కనుక పడిపోతే దేవుడు ఇంకొకరిని లేపడం నిలబెట్టడం అని చాలా చిటికలో అయిపోద్ది. ప్రభుల వారే ఒక చోట ఏమంటారంటే, మోషేని నువ్వు అడ్డు తప్పుకో, ఒక్క క్షణంలో ఇశ్రాయేలును చంపేసి నీ నామాన్ని గొప్ప చేసి నీ సంతానాన్ని హెచ్చించేస్తానన్నాడు. కాబట్టి అదేం పెద్ద విషయమేం కాదు. అయితే నీకు ఇచ్చినది నువ్వు పోగొట్టుకొని, నువ్వు పడిపోయిన దానిగా, ఏ దూరం అయిపోయిన దానిగా నీ గురించి ఒక చరిత్ర ఒకటి ఎంత చండాలంగా రాయాలో అంత చండాలంగా రాసుకొని నువ్వు కూర్చో. నువ్వు ఎలా అన్నా లేపబడాలి, నువ్వు ఎలా అన్నా బ్రతకాలి, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. నువ్వు బ్రతుకుతూ ఉంటుండగానే దేవుడు నిన్ను చక్కదిద్ది నీ ద్వారా బ్రతుకులు చక్కదిద్దును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్నది చూడండి 24. ముప్పైకి వచ్చాడమ్మా. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి, జనందరితో చెప్పగా జనందరూ అతని దగ్గరికి వచ్చింది. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలే మనకు కావాలి. లోకానికి మనం ఏలియా అని చెప్పబోతున్నాం. చెప్పడానికి వెనక్కి తిరిగి వస్తే అసలు మన బలిపీఠం ఎప్పుడో పడిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదనమాట, అది పడిపోయింది. ఎందుకు అది పడిపోయింది? అసలు అది పడిపోతుంటే మనకు ఎందుకు తెలియలేదు? అసలు అది పడిపోతుంటే మనకు ఎందుకు తెలియలేదంటే, ఒకటి ఏంటంటే అంతకన్నా పెద్ద భారాన్ని మోస్తూ ఉండడం వల్ల ఇది పడిపోయినా పర్వాలేదు, ఇంకోటి ఉంది కదా, పర్వాలేదు, ఈ మాత్రం అన్నా నించున్నాం కదా, పర్వాలేదు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ప్రసవ వేదన పడుతున్న బిడ్డ, ఆ స్త్రీ మంచం మీద ఉంది, అలా పెద్ద కొడుక్కి అన్నం పెట్టలేదు. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఏ ఇడ్లీ పెట్టినా, ఏ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినా, ఏ పాల ప్యాకెట్ ఇచ్చినా వాడు తాగుతుంటే పోలే పూటకేదో అంతే తప్ప అది మన శాశ్వతమైన ఆహారం అది కాదు. ఆ ప్రసవ వేదన నుంచి ఆ తల్లి ఒక్కసారి లేచి మళ్ళా తన బలాన్ని తను పుంజుకున్నాక తను పిల్లల్ని ఎలా సవరించుకోవాలో ఆవిడ సవరించుకుంటాం. ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క గంట, ఆ ఒక్క పూట చూసేసినంత మాత్రాన అది చూసేసాం అన్న పేరు అనిపించుకోదు. అర్థమైందిరా తల్లి? అది చూసేసాం అనిపించుకోదు. పోనీ విడిచిపెట్టేసామా? మనం విడిచిపెట్టలేదు. ఎందుకంటే అంతకన్నా గొప్ప ప్రయాస, గొప్ప ప్రసవ వేదన అనుభవిస్తూ ఉన్నాము కాబట్టి ఈ బాధ్యత దేవుడు తాత్కాలికంగా వేరే వాళ్ళకి అప్పగించాడే తప్ప అది శాశ్వతం కాదు. ఈ మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితాలలో ఇంతకన్నా అత్యధికమైన భారం చేత మీరు కృంగిపోయారు. కాబట్టి ఈ బలిపీఠము పాడైపోయినా, అది కొంచెం చెదరు అయిపోయినా సరే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు కదా, దేవుడు మన ప్రార్థనకి జవాబిస్తున్నాడు కదా. ఓకే, నేను బాగానే ఉన్నాను. తర్వాత నేను కొంచెం బలం పుచ్చుకున్నాక ఈ బలిపీఠాన్ని కడదాము అనుకున్న సమయం ఇదే. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. మీ మీద పెట్టబడిన అత్యధిక భారం ఇక తొలగిపోయింది. మీరు ఇక దేవుని గురించి ఆలోచించే సమయం వచ్చేసింది. మీ జీవితాలలో ఏదైతే ఆగిపోయాయో ఆ కార్యాలు చేసే సమయం ఇదే. దేవుని స్తోత్రం. ఆ కార్యాలు చేసే సమయం ఇదే. ఆ కార్యాలు ఇప్పుడే జరుగుతున్నాయి. దేవుడు దేని కొరకైతే తల్లి గర్భమందు నిన్ను నిర్మించి నీకు రూపు ఏర్పరిచి నిన్ను పిలుచుకొని దేవుడు నిలబెట్టుకున్నాడో ఆ కార్యము ఇప్పటి నుంచి మొదలవుతుంది. ఆమేన్. స్తోత్రం. చెప్పలు కొడదాం, చెప్పలు కొడదాం, గట్టిగా చెప్పలు కొట్టు. దేవుని నామమున మహిమ కలుగుతాం. దేవుడు మిమ్మల్ని అభిషేకించును గాక. దేవుడు మీ బ్రతుకులను మార్చును గాక. దేవుడు మీ బ్రతుకులను పూర్తిగా మార్చును గాక. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, ఏలియా మరి ఎన్నాళ్ళు బలిపీఠం పడిపోతే అప్పుడు ఏం చేశాడు అంటే, ఏలియాకి అంతకన్నా ముఖ్యమైన పని ఒకటి వచ్చింది. అదేంటంటే తెలుసా, దేవుడే నిజమైన దేవుడు అని చెప్పడానికి 3 సంవత్సరాల పాటు ఆ ప్రాంతం అంతా వర్షమేది, మంచే కానీ ఏమీ రాలేదు. ఏలియా కూడా కొన్నాళ్ళు సారేపోతే ఇంట్లోనే ఉన్నాడు. కొంతమందికి కొన్నాళ్ళు కిద్రోను అనే వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. దేవుడు ఒకానొక సమయం ఇచ్చాడు. ఆ సమయంలో ఏలియా కూడా బయటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. బయటకు వచ్చి ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో రండి సార్, మనము దేవుణ్ణి చూద్దాం. నేను మీకు దేవుణ్ణి చూపిస్తాను. ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉండిపోతాను. ఎన్నాళ్ళు 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 దేవుని దగ్గరికి రండి అని చెప్పి వాళ్ళందరినీ పట్టుకొచ్చాడు. తీరా చూస్తే అక్కడంట బలిపీఠము పాడైపోయిందట. చూసారా 30. అప్పుడు ఏలియా నా దగ్గర రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చారు. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలీయులకు లగునని వాగ్దానము చేసిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, హల్లెలూయా, ఇదే సవరణ, ఇదే సవరణ. పాడైపోయిన బలిపీఠాన్ని దేవుడు ఏం చేశాడంటే మరలా కట్టించాడు, మరలా కట్టించాడు. నానా దేవుని మాటలు ఎప్పుడూ వృధాగా పోవు. దేవుడు ఏదైతే పిలిచాడో ఆ పిలుపు ఎప్పుడూ వృధాగా పోదు. ఒకానొక సందర్భాల్లో ఆ పిలుపుకి మనం అందుకోలేమేమో అనిపిస్తుంది, కానీ దేవుడే తన కృపను బట్టి మరలా మేలు చేసి ఆ పిలుపుని మరలా తీసుకొస్తుంటాడు. ఆ పిలుపుని మరలా నడిపిస్తూ ఉంటాడు. ఆ పిలుపు దగ్గరికి మనల్ని నడిపిస్తూ ఉంటుంటాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తగిన సమయము దేవుడు మనకి ఇచ్చాడు. ఇదే అనుకూల సమయము. మన వాగ్దానంలో అడుగు పెట్టేమో. మీ పట్ల దేవుని చిత్తాలు ఏదైతే ఉన్నాయో, ఎప్పుడెప్పుడు అయితే ఉన్నాయో దేవుడు అవన్నీ కూడా నెరవేర్చే సమయము ఇదే. ఇదే ఇదే బలిపీఠము. ప్రభువా నన్ను బాగు చేయి, ప్రభువా నా బలిపీఠాన్ని కట్టు, ప్రభువా నా బలిపీఠాన్ని కట్టు, నన్ను బాగు చేయి ప్రభువా, నా బలిపీఠాన్ని కట్టు. అప్పుడైతే యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు పెట్టి 12 గోత్రాలు ఇచ్చాడు. కాబట్టి ఒక్కొక్క గోత్రము చొప్పున ఒక్కొక్క రాయి తీసుకొని ఏలియా దాన్ని కట్టాడు. మనకైతే 12 గోత్రాలు గట్టి ఏమీ లేదు, కానీ మనకి ఒకటే బండ. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద దేవుడు సంఘాన్ని కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మన బండ, ఆయనే మనకు పునాది, ఆయన మీదే మనం కట్టబడ్డాం. మనము ఆయన మీద మాత్రమే కట్టబడ్డాము. మనము తొట్టిల్లిపోము. ఈ బండ ఎవరి మీద పడుతుందో వాడు నలిగిపోతాడు, కానీ బండ మీద నిల్చున్న వాళ్ళమే మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన బండ మీద నిలబడ్డాం. దేవుడు మనల్ని నిల్చోబెట్టాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని నిలబెట్టాడు, మన బ్రతుకులను మార్చాడు. ఈ బలిపీఠము కట్టబడుతూ ఉంటుండగానే మీ జీవితాలు కట్టబడిపోతాయి, మీ బ్రతుకులు కట్టబడిపోతుంటాయి. ఏదైతే లేదు అన్న మాట ఉంటుందో అదే మాటలోంచి సర్వసమృద్ధి. ఆమేన్. అదే మాటలోంచి సర్వసమృద్ధి మీ జీవితాల్లోకి వస్తుంది. అదే మాటల్లోంచి ఆర్థిక అభివృద్ధి మీ జీవితాల్లోకి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మకంగా దేవునికి ఉండండి. మనుషులకి నమ్మకంగా ఉండాల్సిన పని లేదు. మనం దేవుని స్తోత్రం. హల్లెలూయా.
దేవునికి నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే బలిపీఠాన్ని తిరిగి కట్టాడో అక్కడ ప్రార్థన చేస్తే ఈసారి దేవుడు విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాల్లో ఇక నుంచి మీ ప్రార్థన దేవుడు వినబోతాడు. మీ ప్రార్థనలు దేవుడు వినబోతా ఉన్నాడు. మీ ద్వారా దేవుని నామము మందిరంలోంచి బయటికి వెళ్ళిపోతుంది సార్. మందిరంలోంచి అద్భుత కార్యాలు జరుగుతున్నాయని, ఆశ్చర్యమైన కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయని, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాలు ఇక్కడ చేస్తున్నాడని దయ్యాలు సైతం గడగల్లాడుతూ పరుగు నెడుతున్నాయన్న వార్తలతో సహా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళబోతున్నాడు. ఎక్కడి నుంచి బయటికి వెళ్ళబోతున్నాడు. మామూలుగా కాదు, దేవుడు ఇక్కడ జీవ జల నదులు ఇచ్చాడు. దేవుడు ఇక్కడ జీవ జల నదులు ఉంచాడు. మీరే మీ జీవితాలలో గొప్ప సాక్ష్యాలు మీరు చూస్తారు. మీరు చెబుతారు, దేవుడు ఫిబ్రవరి నెల 26వ తారీఖు ఏమో ముందుకి తర్వాత మీ బ్రతుకులు మార్చును కాక, మీ బ్రతుకులు మార్చును గాక. రోషంగా ప్రార్థన చేయండి. ఇంకొక్కసారి ప్రార్థన చేద్దాం, ఇంకొక్కసారి ఆరాధన చేద్దాం. లేచి నిలబడి నా బలిపీఠాన్ని కట్టండి ప్రభాని. దూరంగా వెళ్ళిపోదామా? దూరంగా వెళ్ళిపోదాం.